టీ20 క్రికెట్లో ఇప్పుడు అభిషేక్ శర్మ పేరు మారుమ్రోగిపోతుంది. పొట్టి క్రికెట్లో 50 కొడితేనే గొప్ప విషయం అనుకుంటే అభిషేక్ శర్మ సెంచరీలను అలవోకగా వాదేస్తున్నాడు. మధ్యలో కొన్ని మ్యాచ్లు విఫలమైన ఆడినప్పుడు మాత్రం భారీ ఇన్నింగ్స్లతో చెలరేగిపోతున్నాడు. తాజాగా ఇంగ్లాండ్తో జరిగిన చివరి టీ20లో దుమ్ము రేపాడు. కేవలం 37 బంతుల్లోనే సెంచరీ సాధించాడు. ఆరంభం నుండే ఇంగ్లాండ్ బౌలర్లను ఉతికారేశాడు. అభిషేక్ దాటికి ఇంగ్లాండ్ బౌలర్లు భారీగా పరుగులు సమర్పించుకున్నారు. జోఫ్రా ఆర్చర్, ఆదిల్ రషీద్ వంటి స్టార్ బౌలర్లు సైతం అభిషేక్ విధ్వంసానికి బలయ్యారు. 7 4లు 13 సిక్సర్లతో 54 బంతుల్లో 135 పరుగులు చేశాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో టీమిండియా 9 వికెట్లు కోల్పోయి 247 పరుగులు చేసింది. ఈ నేపథ్యంలో తన మెంటార్ యువరాజ్ సింగ్ను ఉద్దేశించి మాట్లాడాడు అభిషేక్ శర్మ. ప్రత్యర్థి బౌలర్లు 140, 150 కన్నా వేగంగా బౌలింగ్ చేస్తున్నప్పుడు తన వ్యూహం ఎలా ఉంటుందో తెలిపాడు. ప్రపంచ స్థాయి బౌలర్లపై షాట్లు కొట్టడం ప్రత్యేకంగా నిలిచిందన్నాడు. రషీద్ బౌలింగ్లో బాదిన 6లు తనకు ఎంతో స్పెషల్గా చెప్పుకొచ్చాడు. ముఖ్యంగా స్ట్రైట్ డ్రైవ్ బాగా గుర్తుండిపోతుందన్నాడు. తన మెంటర్ యువరాజ్ సింగ్ ఈ ప్రత్యేక షాట్ గురించే మాట్లాడారని గుర్తు చేసుకున్నాడు. ఇప్పుడు తన బ్యాటింగ్ చూసి ఆయన చాలా సంతోషించి ఉంటారంటూ వ్యాఖ్యానించాడు. నేనెప్పుడు 15-20 ఓవర్ల వరకు బ్యాటింగ్ చేయాలని ఆయన కోరుకుంటాడని చెప్పుకొచ్చాడు. దేశం కోసం ఇలాంటి ప్రదర్శన చేయడం ఎప్పుడూ గొప్ప అనుభూతినిస్తుందని అన్నాడు. తాను తొలి బంతి నుంచే దూకుడుగా ఆడేందుకు ప్రయత్నిస్తానని చెప్పాడు. తన కెప్టెన్ సూర్యకుమార్, కోచ్ గంభీర్ సార్ తన నుంచి ఇదే కోరుకుంటున్నారంటూ అభిషేక్ శర్మ చెప్పాడు. తొలి రోజు నుంచే ఎంతో మద్దతుగా నిలిచారన్నాడు. 140 కిలోమీటర్ల వేగంతో బౌలింగ్ చేసే వారి వేగానికి తగ్గట్టే తాను షాట్లు ఆడతానని చెప్పాడు. మరోవైపు యువరాజ్ సింగ్ కూడా అభిషేక్ శర్మ ఇన్నింగ్స్పై స్పందించాడు. అద్భుతంగా ఆడావంటూ కితాబిచ్చాడు. నిన్ను ఈ విధంగా చూడాలని అనుకున్నానని ఎంతో గర్వంగా ఉందంటూ వ్యాఖ్యానించాడు. అభిషేక్ శర్మ చాలా రోజులు యువరాజ్ దగ్గర కోచింగ్ తీసుకున్నాడు. వైఫల్యాల బాటలో ఉన్నప్పుడు యువి అతనికి అండగా నిలిచాడు. మెంటార్గా యువరాజ్ ఉండడం తన అదృష్టం అంటూ గతంలోనే పలు సందర్భాల్లో అభిషేక్ శర్మ చెప్పుకొచ్చాడు. ప్రస్తుత క్రికెట్లో యువి తరహాలోనే సిక్సర్లు బాదుతున్న ఈ యువ ఓపెనర్ రానున్న రోజుల్లో మరిన్ని రికార్డులు అందుకుంటాడని అందరూ అంచనా వేస్తున్నారు.